నిన్న దాదాపు మొత్తము మా ఉమ్మడి జిల్లా చిత్తూరు జిల్లా నుంచి వైసీపీ నాయకులందరూ మదనపల్లికి వచ్చేసినారు. వచ్చినారు సరే, ఆ క్వాలిటీ ఆఫ్ ఇసుక బదులు మన్నేసి కట్టినారే, ఆ కాంట్రాక్టర్కి 6 ఇచ్చాలని అడగలేదే, మర్చిపోయినారు. పోతే పని నేను గుర్తు చేపిస్తాను. ఇది కాకుండా ఇంకోటి ఏం చేసినారు, ఆ భీములు పాము ఉన్నట్లున్నాయి. అవి నాగపాము నడిస్తే ఎట్లుంటుంది అట్లుండదు భీములు. దాని గురించి మాట్లాడలేదు. ఎట్లప్ప ఇప్పుడు బయట వాళ్ళు అంటే మాట్లాడలేదు. ఎందుకు మదనపల్లికి చెందిన నాయకులు ఎమ్మెల్యేలుగా పనిచేసినారు, మీరు పోయినారాడ వాస్తవం మాట్లాడాలి కదా. ఏం జరిగిందయ్యా, ఇది ప్రజా సొత్తు కదా, ఇది దుర్వినియోగం అయింది. ఆ కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోండి. ఆ ఇసుక సప్లై చేసిన వాడిని లోపలేయండి. లే అది ఇసుక మన్ను తీసుకొని ఇసుక అని చెప్పి ఇచ్చిన వాడిని లోపలేయాలా. కంకర వాళ్ళు కావాల్సినంత డబ్బు దోచేసినారు. 65 కోట్ల డబ్బులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అది 30 కోట్లు కూడా 20 కోట్లు కూడా ఖర్చు పెట్టారు. ఈ విధంగా పూర్తిగా గత ప్రభుత్వం పాలన అస్తవ్యస్తం.